పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 5 వరకు మనం చదువుకుందాం. అటువలే స్త్రీలారా మీరు మీ పురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అటువలే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ పురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకొనిరి. చాలము. ఇక్కడ అంటున్నాడు, ప్రతి స్త్రీ కూడా ఇక్కడ నేర్చుకోవలసిన విధేయతలు క్రమాలు మనకి ఎన్నైనా కూడా ఉన్నాయి. ఇవి పెళ్ళైన వాళ్ళకి కావచ్చు, యవనస్తులు వివాహము జరగబోయే వాళ్ళకి కావచ్చు, వివాహము జరిగిన వాళ్ళకి కావచ్చు, కుటుంబాలలో ఎలా ఉండాలో, ఏ విధమైన మాట చేత మనం ఎలా నడుచుకోవాలో అనేది కూడా ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది. అంటున్నాడు ఇక్కడ పేతురు రాసిన పత్రికలో, అటువలే స్త్రీలారా అన్నాడు. ఒక్కరి గురించి చెప్పలా, స్త్రీ అని చెప్పలే, స్త్రీలారా అని అంటే అందరూ ఉన్నారు అని. మీరు మీ స్వపురుషులకు ఏమై ఉండాలంట? లోబడి ఉండుడి అంటున్నాడు. మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. భర్తలకు లోబడే జీవితాలు స్త్రీలకు ఎంతో అవసరం. ఎందుకనంటే లోబడినప్పుడు మరి వాళ్ళు కొంత దారి తప్పే విధానం ఉంటుంది. అలాగే తాగుడుకి కానీ ఇంకా భయంకరమైన లోకాశలకు కానీ ఇటువంటి వాటికన్నిటికి కూడా దారి తీసే పరిస్థితి ఉంటుంది. అయితే మనము దేవునికి ఎలా లోబడుతున్నామో, దేవుని యొక్క మాటకి ఎలా లోబడుతున్నామో, ఇంట్లో ఉన్న పురుషులకు కూడాను లోబడాలి. వాళ్ళకు కూడా మనము భయపడాలి. మొదటిగా మన యొక్క ప్రథమ స్థానములో మన హృదయంలో దేవునికి లోబడాలి, దేవుని మాట వినాలి. అలాగే పురుషులకు కూడా మనం లోబడే వారంగా దేవుని యొక్క మార్గంలో నడిచినప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఉంటారు. చాలామంది వాక్యము వింటారు, ప్రార్థన చేస్తారు, సహవాసములో ఉంటారు. మరి గృహాలలో అటువంటి జీవితాలు కూడా వాళ్ళు జీవించలేరు. ఎప్పుడైతే ప్రార్థన, వాక్యము, సహవాసము అనేది క్రియలతో కూడిన విధానం ఉండాలి. ఎలా ఉండాలి? క్రియలతో కూడిన విధానం ఉండాలి. క్రియలేని విశ్వాసము ఏమై ఉన్నది? మృతము అన్నాడు. క్రియలేని విశ్వాసము మృతము. నామకార్థంగా మనం ఏదో వెళ్ళామా, విన్నామా, మరి వచ్చేసామా, సహవాసంలో ఉన్నాము, ఏదో చెయ్యాలి కదా ప్రార్థన అని చేస్తే అది దేవుడు అంగీకరించడు. మనం ప్రార్థన చేసిన, వాక్యం విన్నా, అలాగే సహవాసంలో ఉన్న క్రియలనేది మన యొక్క హృదయంలో నుండి బయటికి రావాలి. ఎప్పుడైతే క్రియల వల్ల మరి హృదయంలో నుండి బయటకు వస్తుందో మన నడవడిని ఇంట్లో వాళ్ళు గమనిస్తారు, పిల్లలు గమనిస్తారు, భర్త గమనిస్తాడు, అలాగే పెద్దలు గమనిస్తారు, మన యొక్క సంఘ కాపరి గమనిస్తాడు. ఎలా ఉన్నారా, ఏ విధంగా నడుచుకుంటున్నారా పిల్లలు, వాక్యం అనేది నేను అందిస్తున్నాను కదా, కుటుంబాలు వర్ధిల్లుతున్నాయా లేదా, కుటుంబాలు పైకి వస్తున్నాయా లేదా అనేది కూడా సంఘ కాపరి గమనిస్తాడు. అలాగే పరమ తండ్రి కూడాను గమనిస్తున్నాడు. దేవుని యొక్క వాక్యముకు మనం వెతికినప్పుడు ఆయన వెతికినట్టే, ఆయన వెతుకువారు కలరేమోనండి. దేవుని ఎక్కడి నుండి చూస్తున్నాడు? ఆకాశము నుండి ఆయన పరిశీలన చేస్తున్నాడు. వెతుకుతున్నారా, వింటున్నారా, విన్న వాక్యాన్ని మర్చిపోతున్నారా, బలపడుతున్నారా, మరి ఆ వాక్యానికి లోబడుతున్నారా, లోబడిన వాళ్ళు మరి అలాగ జీవిస్తున్నారా లేదనేది కూడా ప్రతిది కూడా దేవుడు
మరి పరిశీలన చేస్తుంటాడు, చూస్తుంటాడు, వింటుంటాడు కూడా. మన మాటలు వింటాడు. మన చూపు ఆయన కంట్లో కనబడుతుంది. మన మాటలు వింటాడు. ఆయన చెవులు మరి మందంగా లేవు. ఆయన చెవులు వినుటకు మందంగా లేవు. వినుటకు ఆయన బాగానే వింటున్నాడు కదా. దేవుడు బాగా వింటున్నాడు. మరి వింటున్నప్పుడు దేవుడు వింటున్నాడు, చూస్తున్నాడు. మనం వింటున్నామా లేదా? మనం వింటున్నామనంటే దేవుడు కూడా వింటున్నాడు కదా. కనుకనే దేవుడు వింటున్నాడు. మనం ఏం మాట్లాడాలి, దేవుడు చూస్తున్నాడు. మనం ఎలా బ్రతకాలి, దేవుడు ప్రతిదీ పరిశీలన చేస్తున్నాడు. ఆ పరిశీలనలో నేను ఎలా ఉన్నాను అని చెప్పేది మరి మనం ఒకసారి మన హృదయంలో పరిశీలన చేసుకున్నప్పుడు మరి ప్రతి విషయంలో దేవుడికి మరి కుటుంబాలు మన మాదిరికరంగా మనము జీవిస్తున్నప్పుడు, ఇదిగో పౌలు అంటున్నాడు కదా, ఒక మాట అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నది. క్రీస్తును ఎలా పోలి నడుచుకున్నా అంటే వాక్యానుసారంగా మరి పౌలు గారు నడుచుకున్న వారు ఉన్నారు. అయితే మన జీవితంలో కూడాను వాక్యానుసారమైన జీవితాలు ఉండాలని ప్రభు కోరుతున్నారు కదా. స్త్రీలు చాలా మంది ఎలా పడితే అలా ఉంటారు, ఎలా పడితే అలా మాట్లాడతారు. ప్రభు పిల్లలకి ఇలాంటివన్నీ కూడా తగవు. ప్రభు పిల్లలకి ఇలాంటివన్నీ కూడాను ఉండదగిన క్రియలు కావు. ఉండగలిగిన క్రియలు ఏందనంటే మంచి హృదయంతో కలిగిన హృదయం ఉండాలి. ఎలాంటి హృదయంతో? మంచి హృదయంతో కలిగిన హృదయం ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అందుకే ఇక్కడ అంటున్నాడు, స్త్రీలారా మీ పురుషులకు, మీ స్వపురుషులకు, ఎవరికంట? మీ స్వపురుషులకు, మీ సొంత పురుషులకు లోబడి ఉండు అంటున్నాడు. స్వపురుషులు అంటే సొంత వారు కదా, ఆ వారికి లోబడాలి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే, చూడండి, వాక్యమునకు అవిధేయులైతే అంటే వాక్యం వినని వారు ఉంటారు కదా. భార్య ప్రార్థనలో ఉంటే భర్త ప్రార్థనలో ఉండడు. మరి భార్య వాక్యంలో ఉంటే భర్త వాక్యంలో ఉండడు. అలాగే భర్త వాక్యంలో ఉండి ప్రార్థనలో ఉంటే మరి భర్త ప్రార్థనలోను వాక్యంలో ఉంటే భార్య ఉండదు. అలాంటప్పుడు ఏంటి పరిస్థితి కదా? వాళ్ళ క్రియలను బట్టి, వాళ్ళ నడవడికను బట్టి, వాళ్ళ యొక్క స్థితి పరిస్థితిని బట్టి మరి అవతల వ్యక్తి మారేదానికి అవకాశం ఉంది. అదే అవతల వ్యక్తి మారేదానికి అవకాశం ఉంది. మరి అవకాశం మనం కల్పించాలా లేదా? కల్పించాలి, ఖచ్చితంగా కల్పించాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, వారు అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ ప్రవర్తనను చూచి, చూడండి, భయముతో కూడిన ప్రవర్తన మనలో ఉండాలి. వాళ్ళకు కూడా మనం అలా నడిచినప్పుడు వాళ్ళకు కూడా భయం వస్తుంది. ఏమొస్తుంది? భయం వస్తుంది. ఈ అమ్మాయి ప్రార్థనా పరురాలు, ఈ అమ్మాయి వాక్యం వింటుంది, ఈ అమ్మాయి యథార్థమైన జీవితం కలిగినది, జీవితం కలిగింది, ఈ అమ్మాయిని మనం ఒక మాట అనకూడదు, మరి ఇతను ఒక మాట మనం అనకూడదు. వీళ్ళు దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ఇష్టమైన పిల్లలుగా బ్రతుకుతున్నారు. మరి అలాంటి జీవితమే గృహాలలో కూడా వీళ్ళు ఉంటున్నారు అని కొద్ది రోజులకి మార్పు చెందిన వాళ్ళు ఎవరైనా ఉంటే కదా, మార్పు చెందిన వాళ్ళు ఎవరైనా ఉంటే మరి నీ నడవడి వలన, నీ మాట వలన, నీ ప్రవర్తన వలన, నీ ప్రార్థన జీవితం బట్టి, నీ క్రియలను బట్టి అవిశ్వాసుగా ఉన్నవాళ్ళు మరి మారేదానికి నిన్ను ఒక మార్గదర్శకుడుగా మరి దేవుడు పెడుతున్నాడు కనుక దాన్ని మనము గమనించాలి. దాన్ని మనము గమనించుకొని మనం ఒక మంచి సాక్షులుగా మనం ఉండాలని ప్రభు సెలవిస్తున్నాడు ఇక్కడ. అందుకే అంటున్నాడు, వారి భయముతో కూడిన మీ ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవబడి వలన రాబట్టవచ్చును. వాళ్ళకి వాక్యం తెలియదు. ఏంటి? వాళ్ళకి వాక్యం తెలియదు. ప్రార్థన అంటే ఏందో తెలియదు, వాక్యం అంటే ఏందో తెలియదు, సహవాసం అంటే ఏందో తెలియదు. కానీ నువ్వు నేర్పుతావే, నువ్వు ఇంట్లో అలా ప్రవర్తిస్తావే, నీ ప్రవర్తన బట్టి, నీ మాటను బట్టి, నీ చూపును బట్టి, నీ తలంపును బట్టి, నీ హృదయాన్ని బట్టి, నీ భక్తి జీవితాన్ని బట్టి, నీ బిడ్డలు మార్చుకునే దాన్ని బట్టి, నీ భర్తను మార్చుకునే దాన్ని బట్టి, నీ తండ్రి నీ తల్లిని మార్చుకునే దాన్ని బట్టి వాళ్ళల్లో ఒక సమయానికి ఒక ఆలోచన పుడుతుంది. ఏం పుడుతుంది? ఒక ఆలోచన పుడుతుంది. చూడు, నా కుటుంబాన్ని చక్కదిద్దింది, నా బిడ్డలను చక్కదిద్దింది, నా తల్లిదండ్రులను చక్కదిద్దింది, మరి నేను ఇలా ఉన్నాను అని అంటే నా భార్య ఎంత ప్రయాసపడింది, నా భర్త ఎంత ప్రయాసపడ్డాడు. మరి ఆ ప్రయాసానికి మరి ఏంటి కారణము? దేవుడు కదా. ఆ ప్రయాసకి కారణము దేవుడు. ఒకప్పుడు మూర్ఖంగా మాట్లాడొచ్చు, ఒకప్పుడు లోబడిన వాళ్ళుగా ఉండొచ్చు, కానీ ప్రభు వాక్యం విన్నప్పుడు, ప్రభు వాక్యానికి విలువనిచ్చినప్పుడు
మన జీవితంలో మార్పు వచ్చినప్పుడు మన మార్పుని బట్టి ఒక ఆత్మను మనము ప్రభువులోకి నడిపించేదానికి ఒక సాధనమైన వారంగా కూడా ఉంటాం కదా, సాధనమైన వారంగా ఉంటాం. అలాగే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అన్నమాట. మరి భయముతో కూడిన ఒక మంచి ప్రవర్తన కలిగిన వారంగా ఉన్నప్పుడు, అది చూచినప్పుడు వాక్యము లేకుండానే తమ భార్యల నడవబడి వలన వాళ్ళు వస్తారు. ఇక్కడ భార్య యొక్క విధానమే కదండి, భర్త విధానం కూడా తీసుకోవచ్చు. భర్త అలాగుండి భార్య అవిశ్వాసరాలుగా ఉన్నా కూడా మరి అవిశ్వాసరాలు భార్యను కూడా నడిపించుకునే దానికి అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏమంటున్నాడు చూడండి, 3వ వచనంలో, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును, వెలుపటి అలంకరము మీకు అలంకరముగా ఉండక అంటున్నాడు. చాలా మంది వెలుపటి అలంకరణము కోరతారు. ఏం కోరతారు? వెలుపటి అలంకరము కోరతారు. అందుకే ఇక్కడ అంటున్నాడు, చాలా మంది బంగారు అంటే ఇష్టపడతారు. ఏమంటే ఇష్టపడతారు? బంగారు అంటే ఇష్టపడతారు. నగల మీద మక్కువ, ఇంకా జడల మీద మక్కువ, ఇంకా వస్త్రాల మీద మక్కువ, రకరకాల వస్త్రాధారణాలు. ఇప్పుడు ఆ రకరకాల వస్త్రాధారణాలు మరి ఇతరులకి ఆకర్షణీయంగా కనబడి మరి చాలా మంది యవ్వన పిల్లలు ఎలా అయిపోతున్నారు? పాడైపోతున్నారు. ఒకప్పుడు వస్త్రాధారణాలు ఇప్పుడు లేవు, ఒకప్పుడు జీవితం ఇప్పుడు లేదు. ఇప్పుడంతా మోడల్ డ్రెస్సులుగా ఉన్నాయి, మోడల్గా డ్రెస్సులు వేస్తున్నారు, స్కిన్ టైట్ డ్రెస్సులు వేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది అని అంటే భయంకరమైన పాపములో పడిపోతున్నారు. ఎలాంటి పాపంలో? భయంకరమైన పాపములో. మనం వేసుకున్న వస్త్రాధరణ, మన యొక్క శరీరంలో ఉన్న ప్రతి ఒక్క విధానము ఇతరులకి ఆకర్షణీయంగా కూడా కనబడకూడదు. వస్త్రాధరణ సాంప్రదాయకరంగా అనే దానికన్నా ఇతరుని పాపంలో నెట్టే విధానంగా కాకుండా తగుమాత్రపు వస్త్రాధారణ అనేది మనకు ఉండాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, వాటి మీద మీరు మక్కువ అనేది మీరు పెట్టుకోబాకండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. వేసుకోవచ్చు. మరి ఎలాంటి బట్టలు అంటే మనము ఎవరి పిల్లలమి? దేవుని పిల్లలకి తగ్గట్టుగా తగుమాత్రపు వస్త్రములు అంటే మంచి విధానముతో ఉండే విధానంతో మనము వేసుకోవాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు. వేసుకోవచ్చు కానీ మరి ఎక్కువగా అనేది వేసుకోకూడదు. ఎందుకనంటే ఇప్పుడు మనకున్న వేసుకుంటాం, మనకు లేని వాళ్ళ పరిస్థితి కదా. వాళ్ళల్లో ఏమవుతుంది? తెలియని ఒక బాధ, వాళ్ళు బయటకు చెప్పుకోలేరు. తెలియని ఒక బాధ అనేది వాళ్ళకి వస్తుంది. అయ్యో మాకు లేదే అని ఒక బాధ ఉంటుంది. అయ్యో మేము సంపాదించుకోలేకపోతున్నాం ఒక ఈర్ష్య అనేది ఉంటుంది. రకరకాలమైన మైండ్ సెట్ వాళ్ళల్లో ఉంటుంది. ఇంకా ఏంటంటే ఆ యొక్క అలంకరణ మనం వేసుకునే దానివల్ల కూడా కొంతమంది కంట్లో మనం పడినప్పుడు అది కూడా ఒక పాపానికి దారి తీసేదానికి కూడా అవకాశం ఉంటుంది కదా. ఇంకా దొంగతనాలకు చేసేదానికి అవకాశం ఉంటుంది. రకరకాలవి మనం ఈ యొక్క లోకంలో మనం చూస్తున్నాం కదా, రకరకాలుగా మనం చూస్తున్నాం. అయితే మనం ఏ కోవకి మనం చెందిన వారమో, ఎలాంటి నగలు పెట్టుకోవాలో, ఎలాంటి వస్త్రాధారణ వేసుకోవాలి, ఎలాంటి జడలు అలంకరణ అనేది వేసుకోవాలి, వెలుపటి అలంకరణ మనలో ఉండకూడదు, వెలుపటి వస్త్రాధారణ మనం ఉండకూడదు కదా. మన వస్త్రాధారణ ప్రతి ఒక్క సమయంలో మనం చెక్ చేసుకోవాలి కదా. ప్రతి ఒక్క సమయంలో మనం చెక్ చేసుకొని వెలుపటి అలంకరణకు మనం దూరంగా ఉండి మనం చాలా జాగ్రత్త కలిగిన వారంగా ఉండాలి. మరి మీకు అలంకారముగా ఉండక అని అంటున్నాడు. చూడండి, వస్త్రములు ధరించుకొనుటయు అను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక ఎలా ఉండాలంట? సాధువైనట్టుయు మృదువైనట్టుయు నాయన గుణమును. ఎలాంటి గుణమును అంటమ్మా? సాధువైనట్టుయు మృదువైనట్టుయు గుణమును మరి మనం ధరించుకోవాలి. అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారముగా ఉండవలను. చాలామంది డామికంగా ఉంటారు. మా నగలు చూడండి, మా యొక్క అంతస్తులు చూడండి, మా హోదాను చూడండి. ఎలాగ వాళ్ళు తెలియపరుచుకుంటారంటే వస్తువుల ద్వారానే. ఎలా ద్వారా? వస్తువుల ద్వారా. ఈ చేతికి 4 ఉంగరాలు, ఈ చేతికి 4 ఉంగరాలు, 7 వారాలు నగలు వేసుకొని ఒక 10,000, ఒక 15,000, 20,000 పట్టు వస్త్రాలు ధరించుకొని పోతే అక్కడ పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు మరి ఎక్కువగా ఎవరిని చూస్తారు? నిరుపేదలను చూస్తారు. అక్కడ చూడరు. అక్కడ అలంకరింపబడిన వాళ్ళు మాత్రమే చూస్తారు. అబ్బా వీళ్ళు ఎట్లాంటి నగలు వేసుకొచ్చారు, ఎలాంటి హోదాలో వచ్చారు, వాళ్ళ చూపు అంతా అలా ఉండిపోతుంది. కానీ ప్రభు పిల్లలకి అలా ఉండకూడదు.
ప్రభు పిల్లలకి అలాంటి స్వభావం ఉండకూడదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, సాధువైనట్టు ఎలా ఉండాలంట, సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయ అలంకారముగా మీ హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారముగా ఉండాలంట. హృదయంలో ఏదైతే మనం అనుకుంటామో బయటకు అదే వస్తుంది, మాటలు అదే వస్తుంది. ఇప్పుడు నేను మంచి ఒక పట్టు వస్త్రం వేసుకోవాలంటే హృదయంలో అనుకుంటాం కదా, అలా వేసుకోవాలని అనుకుంటాం. ఒక మంచి పెద్ద హారం వేసుకోవాలని అనుకుంటాము, మరి అదే వేసుకుంటాం కదా. దానివల్ల సమస్య మనం కొని తెచ్చుకుంటాం. ఏం సమస్య అనేది కొన్ని తెచ్చుకునే వారంగా ఉంటాం. మరి ఇతరులకి మనము భయంకరంగా కనపడకుండా మనల్ని చూస్తే వీళ్ళు సాధువు కలిగిన బిడ్డలు, అంటే మంచి తగ్గింపగలిగిన పిల్లలు. మనకు దేవుడు మనల్ని ఆశీర్వదించే కొలది, మనకి బంగారిచ్చే కొలది కావచ్చు, అలాగే మనకు డబ్బు ఇచ్చే కొలది కావచ్చు, మనము ఆస్తులు ఇచ్చే కొలది కావచ్చు. ఎదిగేటప్పుడు మనం ఏమవ్వాలంటే వదగాలి. వదవకుండా నన్ను చూడండి, నా యొక్క అంతస్తు చూడండి, నా యొక్క అలంకరణ చూడండి అని అంటే టపానని పడిపోయేదానికి కూడా అవకాశం ఉంటుంది. అలా ఉండకుండా మనం ఎదుగుతున్నాం, వర్ధిల్లుతున్నాం అన్నప్పుడు తగ్గింపబడాలి, మన హృదయంలో తగ్గింపబడాలి, సాధువుగా మనం కనబడాలి. ఎలా కనబడాలి? సాధువుగా కనబడాలి. మృదువుగా ఉండాలి, మృదుత్వంతో ఉండాలి. ఒక దూదిని పట్టుకుంటే ఎలా ఉంటుంది? మృదువుగా ఉంటుంది కదా. ఒక స్పాంజ్ని పట్టుకోండి, స్పాంజ్ కన్నా దూదిని పట్టుకోండి, ఎంత స్మూత్గా ఉంటుంది, అంత స్మూత్గా ఉండాలి. ప్రభువుకి ఆయన 39 కొరడా దెబ్బలు కొడితే ఆయన యొక్క శరీరం ఎలా అయిపోయింది? ముద్దలాగా అయిపోయింది కదా. ఆయన శరీరం రక్త గాయాలతో కదా, విరిగి నలిగిన హృదయము దేవుడు కోరుతున్నాడు. ఎలాంటి హృదయము? విరిగి నలిగిన హృదయం కోరుతున్నాడు. ఆ హృదయము మనకు హృదయంలో ఉండాలి కదా, ఆ హృదయం మనకు ఉండాలి. అదే మీకు అలంకరణము అంటున్నాడు. ఏంటి? అదే మనకు అలంకరణ. అది ఉంటే మరి ప్రపంచంలో మనం ఎలాగైనా మనం బతకొచ్చు. డబ్బుని బట్టి కాదు, ఆస్తిపాస్తులను బట్టి కాదు కదా, ఆస్తిపాస్తులను బట్టి కాదు, డబ్బుని బట్టి కాదు, వస్త్రాలను బట్టి కాదు, అలాగే నగలను బట్టి కాదు. మన హృదయంలో నుండి వచ్చే ప్రతి మాట అదే మనకి అలంకరణ. వాక్యము ధరించుకోండి, వాక్యమును కంఠ భూషణముగా ధరించుకోమంటున్నాడు, కంకణముగా కట్టుకోమంటున్నాడు, బిడ్డలకు నేర్పమంటున్నాడు. ద్వితీయోపదేశ కాండంలో ఆరాధ్యంలో ఎన్ని మాటలు చెప్పాడు. బిడ్డలకు మనం అలా బోధించుకుంటేనే రేపు వాళ్ళు ఎదిగినప్పుడు అలాగా ఉంటారు కదా. బాలుడైన జీవితంలో నేర్పించినప్పుడు వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు మరి దాని నుండి తొలగిపోడు. అంటే ఎప్పుడు తెలుసా? వృద్ధాప్యంలో వచ్చినప్పుడు కూడా పడిపోరు. కనుకనే మన జీవితంలో ఎలాంటి అలంకరణ ఉండాలని అంటే సాధువైనట్టు మృదువైనట్టునైనా అక్షయ అలంకరణము. క్షయమైనది కాదు, అక్షయమైనది. అక్షయమైనది ఏంటంటే మహిమకరంగా ఉండేది. ఎలాంటిది? మహిమకరంగా ఉండే అక్షయమైన అలంకరణము కావాలి. క్షయమైనది ఎంతలో కనబడుతుంది? అంతలో మాయమైపోతుంది కదా, మాయమైపోతుంది. అందుకని మనము అక్షయమైన అలంకరణము కలిగిన హృదయము, అంతరంగ స్వభావము అంటే మన స్వభావము అలా ఉండాలి కదా, మన స్వభావము అలా ఉండాలి. మీకు అలంకారముగా ఉండవలను, అది దేవుని దృష్టికి ఎలాగుందంటమ్మా? మిగుల విలువగలది. ఎలా ఉండాలంటమ్మా? మిగుల విలువగలది. వింటున్నారు? వాక్యం వింటున్నారా? మిగుల విలువ కలిగినది దేవుని దృష్టికి, మనుషుల దృష్టికి కాదు. మనుషులు ఆ పెళ్ళిళ్ళు అలా కనబడి వెళ్ళిపోతారు కదా, ఆ ఫంక్షన్లు అలా కనబడి వెళ్ళిపోతారు. కానీ దేవుడు నిరంతరము మనల్ని చూస్తున్నాడు. నిరంతరం ఆయన కన్నుదృష్టిలో మనం ఉన్నాం. దేవుని కన్నుదృష్టిలో ఈరోజు నేను లేను అని అనుకోకూడదు. దేవుని కన్నుదృష్టిలో నేను ఉన్నాను. ఉదయకాలం లేచి ఎంతమంది ప్రార్థన చేస్తారు ఇక్కడ? ఎంతమంది దేవుని, మన కుటుంబాలని దేవుడు గొప్ప చెప్తున్నాం. నిద్ర మంచము లేచిన కాడి నుంచి పిల్లలైతే, ప్రభా ఈ దినమంతా మమ్మల్ని కాపాడిన ఆయన, మీ కృప మాకు దయచి మేము మీకు లోబడుటకు, మేము పాపంలో పడిపోకుండా, శాపంలో పడిపోకుండా, మేము మీ కృపలో మిస్సులు చాటు రెక్కల చాటును మేము భద్రపరచబడిన పిల్లలండి. ప్రభా మా పిల్లలు, మా భర్తల్ని మీ 2 హస్తాలకు అప్పచెప్పి మా జీవనోపాధ్యంలో మీరు తోడుగా ఉండి దేవుని మొదటగా స్తుతించి, రెండోదిగా మన కుటుంబాల దేవుడికి ఒప్పచెప్పాలి. నిద్ర మంచం లేచి అది మనం చేయాలి. మొదటనే లేచి మనము టీలు కాసుకోవడం కానీ,
అలాగే మన పనులు జీవనోపాధ్యమైన పనులు చూసుకోవడం కాదు, అది కాదు. నిద్ర మంచం లేచి మనము మోకాళ్ళు ఉండాలి. ఎక్కడ మోకాళ్ళు వంగాలి తెలుసా? మంచాల మీద కాదు, కింద వంగాలి. కనీసం మీరు మంచాల మీద దిగిన వెంటనే మీరు పట్టుకొనైనా ప్రార్థన చేయండి. లేదు అని అంటే మామూలుగా మోకాళ్ళు వేసుకొని ప్రార్థన చేసుకోండి. మోకాళ్ళ ప్రార్థన, ఉదయకాలము స్తుతి ప్రార్థన దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు మన కుటుంబం. స్తుతిని నీ యొక్క స్థితిని మారుస్తుంది అన్నాడు. ఎప్పుడైతే మనలో మారు మనసు వస్తుంది, ఎప్పుడైతే మనలో ప్రార్థన జీవితం ఉంటుంది, ఎప్పుడైతే మృదువైన అలంకరణ కలిగిన వారుగా మరి సాధువైనట్టు అక్షయ అలంకరణను మన హృదయాన్ని అంతరంగ స్వభావానికి మనము ధరించుకున్నప్పుడు అది దేవుని దృష్టికి విలువ కలిగినది. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి. నీతిమంతుల మరణము ఆయన దృష్టికి విలువ కలిగినదంట కదా. అట్లని మనం మరణించాలని కాదు, మన బ్రతుకు జీవితం కూడా దేవుని దృష్టికి విలువగా ఉండాలి. ఎలా ఉండాలి? విలువగా ఉండాలి. ఎప్పుడైతే మనం విలువగా ఉంటామో దేవుని దృష్టికి, సమాజంలో కూడా మనల్ని కూడా విలువగా చూస్తారు. దేవుని దృష్టికి మనం విలువగా లేకపోతే సమాజంలో కూడా మనకు ఎక్కడ విలువ ఉండదు. ఒకటే ఆలోచన చేయండి, దేవుని దృష్టిలో నేను ఆశీర్వదింపబడ్డానా లేదా? దేవుని దృష్టిలో నేను ఆశీర్వదింపబడ్డానంటే సమాజంలో కూడా నేను ఆశీర్వదింపబడ్డాను. దేవుని దృష్టిలో నేను విలువగా ఉన్నానా లేదా అనంటే సమాజంలో కూడా నేను విలువగా ఉన్నాను. ఎక్కడ కూడా తన బిడ్డలను అవమానపరచడు దేవుడు, ఎక్కడ కూడా తన బిడ్డలను దరిద్రులుగా ఉంచడు దేవుడు, ఎక్కడ కూడా తన బిడ్డలను అన్యాయంగా వదిలేయడు దేవుడు. ఎందుకంటే మన దేవుడు ఐశ్వర్యం ఇచ్చు దేవుడు, మన దేవుడు తలగా చేసే దేవుడు, మన దేవుడు ఆశీర్వదించే దేవుడు. దరిద్రం లేవనెత్తేవాడు, పెంటకుపోయిన బీదలను పైకెత్తేవాడు. విశ్వాస సహితమైన ప్రార్థన ఏం చేస్తుందంట? ఒక రోగిని స్వస్థపరచును. ఏ విషయంలో నువ్వు అనారోగ్యంతో ఉన్నావు కదా? భౌతికమైన జీవితంలో అనారోగ్యంతో ఉన్నావా? శరీరానికి అది స్వస్థత, క్రియలకు కూడా స్వస్థత కావాలి కదా. క్రియలకు కూడా స్వస్థత కావాలి. హృదయంలోన, మాటలోన, తలంపులోన, ఆలోచనలోన, ఇంకా ఏ విషయంలో, బిడ్డల జీవితంలోన, భర్త జీవితంలోన, కుమార్తెల జీవితంలోన, కోడల జీవితంలోన, కొడుకుల జీవితంలోన ఎక్కడ బాగలేకుండా ఉన్నారు వాళ్ళు. అయా నా బిడ్డలను స్వస్థపరచు. ఏ విషయంలో? కోపం విషయంలో స్వస్థపరచు, మారు మనసులో స్వస్థపరచు, వ్యభిచారంలో స్వస్థపరచు, తిట్టడంలో స్వస్థపరచు, అనేకమైన విషయములలో ప్రభువా నా బిడ్డలను స్వస్థపరచు ప్రభువా, బాగు చేయి ప్రభువా. డాక్టర్ దగ్గరికి మనం ఎందుకు వెళ్తాం? మనకు అనారోగ్యం వస్తే బాగు చేపించుకునే దానికి వెళ్తాం. అనారోగ్యం వచ్చింది, అనారోగ్యాన్ని తీసేసి ఆరోగ్యం కోసం మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అలాగే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు కూడాను ప్రభువా బాగు చేయి, నా కుటుంబాన్ని బాగు చేయి, నా బిడ్డల్ని బాగు చేయి, నన్ను బాగు చేయి ప్రభువా. ఫస్ట్ నిన్ను నువ్వు సరి చేసుకున్నప్పుడు, నీవు ప్రభువు దగ్గర స్వస్థత పొందుకున్నప్పుడు, మరి హితబోధను నువ్వు అంగీకరించినప్పుడు, హితబోధ అంటే ఏమనుకున్నారు? పత్రికలలో ఉంటుంది ఆరోగ్యకరమైన బోధ. ఆరోగ్యకరమైన బోధ మనం ఎప్పుడైతే మన హృదయంలో అలంకరించుకుంటామో అప్పుడు మనకి ఆరోగ్యాన్ని ఇస్తాడు దేవుడు. అర్థమవుతుందా? ఆరోగ్యాన్ని ఇస్తాడు. అప్పుడు మనము విలువ కలిగిన వారము. కడగబడిన ముత్యము వలె ఉన్నాం. మనము కడగబడిన ముత్యము వలె ఉన్నాం. పందులు ఎదుట ముత్యాలను పారవేయం కదా. పంది ఎక్కడ పోయి ఎక్కడ దొల్లాడుతుంది? బురదలో. పందిని మనం దగ్గరికి చేరుస్తామా? కనీసం మన ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న కూడా దాన్ని దూరంగా తరిమేస్తాం, అసహించుకుంటాం. రకరకాల పెంట తింటుంది, రకరకాల బురదలో దొల్లాడుతుంటుంది. అదంటేనే మరి చాలా అసహ్యంగా అనిపించుకుంటాం కదా. అదే మరి ఇంకేదైనా జంతువునైతే మనము ఒక పక్షిని, శ్రేష్టమైన పక్షిని, అలాంటిది మనం తెచ్చు అందంగా ఉంది అని. పందిని మనం అసహించుకోలేం కదా. మన హృదయము మరి చాలా విలువ కలిగినది, చాలా విలువ కలిగింది. మనం కడగబడిన ముత్యం వలె మనము దేవుని సన్నిధిలో ఒలివ మొక్కల వలె మనం పెరుగుతున్న కొమ్మని మనం నరికేసుకోకూడదు కదా. దాన్ని బాగా మనము పెంచుకోవాలి, పెంచుకున్నప్పుడు అది పువ్వులు పూస్తుంది. పూల చెట్లు వేస్తే పువ్వులు పూస్తుంది. ఆ పూలు పూసినప్పుడు మన జల్లల్లో పెట్టుకుంటే, చిన్నపిల్లలకు పెడితే ఎంత అందంగా ఉంటాయి కదా, పూస్తాయి. ఇంకా పండ్ల కాలం అయితే పండ్లు మంచిగా ఇస్తాయి కదా. దేవుని సన్నిధిలో మనం ఎదుగుతున్నప్పుడు ఆత్మఫలాలు దేవుడు ఇస్తాడు. ఆత్మఫలాలు మనం పొందుకున్నప్పుడు మనం ఎంతో సంతోషపడతాము. అలాగే మన పరమ తండ్రి కూడా సంతోషపడతాడు దేవుడు. అందుకే అది దేవుని దృష్టికి మిగుల విలువ కలది. అటువలే
పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన ఎవరంట? పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తామును అలంకరించుకునిది. అటువలే పూర్వము అనంటే పూర్వము మరి ఎవరున్నారు? సారా ఉంది కదా, రిబకా ఉంది, సారా ఉంది, అనేక మంది బిడ్డలున్నారు దేవుడికి లోబడిన వారు, అలాగే భర్తలకు లోబడిన వాళ్ళు కదా. క్రీస్తుకి మరి శిరస్సు ఎవరు? దేవుడు కదా. అలాగే పురుషుడికి శిరస్సు ఎవరు? యేసు ప్రభు. మరి స్త్రీకి శిరస్సు ఎవరు? గృహ యజమానుడు కదా. పిల్లలకి తల్లిదండ్రులు ఒక గైడెన్స్గా ఉన్నారు, ఒక తండ్రిగా ఉన్నాడు. మరి తండ్రికి లోబడాలి, తల్లికి లోబడాలి, అలాగే పెళ్ళైన స్త్రీలైతే భర్తకు లోబడాలి. అలాగే అందరు కుటుంబం అంతా కూడా దేవుడికి లోబడినప్పుడు దేవుని హస్తము మన మీద చాపుతాడు, దేవుని దక్షిణ హస్తము మన మీద చాపుతాడు. చాపినప్పుడు మనల్ని బ్లెస్ చేస్తాడు. ఏం చేస్తాడు? బ్లెస్ చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఇటు దీవెన మనకు కావాలనంటే, ఇటు దీవెన మనం పొందుకోవాలనంటే మన జీవితంలో వెలుపటి అలంకరణకు దూరంగా ఉండి ఆత్మీయమైన అలంకరణ మనం పొందుకొని మృదువైనట్టు, సాధువైనట్టు, మరి అక్షయమైన గుణమును ధరించుకోవాలి. మృదువైనట్టు, సాధువైనట్టు గుణమును కదా, గుణమును, ఆ గుణం ఉండాలి కదా. ఏం చూస్తారంటే ఒక మనిషి అందచందాలను చూడరు, నలుపు ఎరుపు అన్నది చూడరు, ఆ హృదయానుకున్న గుణాన్ని చూస్తారు కదా. ఆ హృదయానుకున్న గుణాన్ని చూస్తారు. ఆ గుణమును చూసినప్పుడు వాళ్ళు నల్లగా ఉన్నారా, తెల్లగా ఉన్నారా, ఎలా ఉన్నారా, డబ్బున్నవారా, డబ్బు లేనివారా అని చూడరు. గుణం బాగుందా లేదా. ఒక బిడ్డని ఇంటికి తెచ్చుకుంటున్నాము అని అంటే ఏం చూస్తారు తెలుసా? ఫస్ట్ ఈ బిడ్డ మన ఇంటికి వస్తుంది అని అంటే మన కుటుంబాన్ని చక్కపరుస్తుందా లేదా, అలాగే భర్తకు లోపడుతుందా లేదా. ఫస్ట్ అమ్మ నాన్న ఏం చూస్తారు? అవి చూస్తారు. వాళ్ళకి ఆస్తులు ఉన్నాయా, వాళ్ళకి అంతస్తులు ఉన్నాయా, వాళ్ళ హోదాలు ఉన్నాయి చూడరు కదా. ఏం చూస్తారు? ఆ బిడ్డ గుణ లక్షణాలు చూస్తారు. అలాగే మరి అబ్బాయిని చూసేటప్పుడు కూడా అదే చూస్తారు. మళ్ళీ తల్లిదండ్రులను గమనిస్తారు. ఎవరిని గమనిస్తారు? తల్లిదండ్రులను గమనిస్తారు. ఈ తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు, వాళ్ళు మంచి దేవుని నమ్మిన పిల్లలన్నా ఎక్కడికైనా సంబంధాలకి వెళ్ళాలి అని అంటే ఫెలోషిప్ చూస్తారు. ఏం చూస్తారు? ఫెలోషిప్, సహవాసం చూస్తారు. ఎందుకంటే ఆ సహవాసంలో మొక్కాళ్ళ ప్రార్థన ఇప్పిస్తారు. ప్రార్థన జీవితం ఉంటుంది. మారు మనసు పొందారా లేదా, రక్షణ పొందుకున్నారా లేదా, అటువంటి బిడ్డల్ని మరి ఎంక్వైరీ చేసి, పరిశీలన చేసి, మరి అన్నీ ఒప్పుకోలు చేపించి అలాంటి బిడ్డల్ని ఎన్నుకుంటారు. ఇప్పుడు జనరేషన్ అంతా మారిపోయింది. ఏం చూస్తున్నారంటే వెలుపటి అలంకరణ చూస్తున్నారు. వాళ్ళకి ఎంత ఆస్తులు ఉన్నాయి, వాళ్ళకి ఏమున్నాయి, వాళ్ళకి అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఇవి చూసుకొని బిడ్డల జీవితాలు ఏమైపోతున్నాయి? పాడైపోతున్నాయి. అప్పుడు వాళ్ళ జీవితాలు పాడైపోయిన లబోదిబా అనేది కొట్టుకుంటారు. ఏం నా బిడ్డ ఇలా అయిపోయింది, అట్ అయిపోయింది, ఇట్ అయిపోయింది, ఏడ్చుకుంటుంటారు. అదే ముందుగానే తల్లిదండ్రులను బిడ్డల్ని దేవుడు గొప్ప చెప్తే, బిడ్డలకి దేవుని యొక్క వాక్యమును మరి తెలియపరిస్తే, వాక్యం చదివిస్తే, మరి వివాహ సమయానికి వచ్చేటప్పుడు ప్రార్థనా జీవితం కలిగినప్పుడు, అలాగే తల్లిదండ్రులు ప్రార్థనా జీవితం కలిగినప్పుడు అన్ని శుభకరమైన ఆనవాళ్ళు దేవుడు మన పట్ల చూపేవాడుగా ఉన్నాడు. శుభకరమైన ఆనవాళ్ళు దేవుడు చూపేవాడుగా ఉన్నాడు. మరి ఏదైనా కావచ్చు, కుటుంబాలు ఏదైనా బిడ్డల విషయంలో కావచ్చు, మరి ఆర్థికమైన విషయంలో కావచ్చు, ఆత్మీయమైన అంతకన్నా విషయంలో కావచ్చు, మనం వర్ధిల్లాలంటే దేవుని కృప మనకి అవసరమై ఉన్నది. దేవుని కృప చదువులో కానీ కదా, మంచి జాబులలో ఉండడం కానీ. అపోస్తలుడు గుడారాలు కుట్టుకుంటూనే సేవ చేశాడు. దేవుని యొక్క పనిని మనం ఉద్యోగం చేసుకుంటానే దేవుని పని మనం చేయొచ్చు, స్వార్థ ప్రకటించుకోవచ్చు. ఉద్యోగం విషయంలో కానీ ఏ విషయంలో అయినా కానీ దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క కృప లేకపోతే మనం ఏది కూడా మనము చేయలేమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఇటు వాక్యము ప్రభు మన యొక్క వినికిల్లో దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.